ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు వీడియోలో నవగ్రహాలు, దోషాలు, వాటి వచ్చే బాధలు, వాటి నుంచి ఎలా బయటపడాలి, తాంత్రిక పరిహారాలు తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు వీడియోలో శుక్రగ్రహానికి సంబంధించిన బాధలు, ఇబ్బందులు, చేయవలసిన స్నానం, చేయవలసిన దానం, మంత్రము, తాంత్రిక పరిహారాల గురించి తెలుసుకుందాం. మీకు ఎవరైనా సరే అనుమానం ఉన్నవారు ఏంటంటే, గురువుగారు మీరు ఇవన్నీ ఎలా చెప్తున్నారు అని అడుగుతున్నారు. నేను మన పూర్వీకులు రాసిన తాంత్రిక గ్రంథాలు, జ్యోతిష గ్రంథాలు, లాల్ కితాబు, అరుణ సహిత ఇలాంటి గ్రంథాల్లో అనుభవ సిద్ధ తంత్ర గ్రంథాల నుంచి మీకు తీసుకొని చెప్తున్నాను. నేను ఏమాత్రం తప్పు చెప్పకూడదని ఎదురుగా పేపర్ పెట్టుకొని మీకు చెప్తున్నాను. కారణం ఏంటంటే, ఏ చిన్న పొరపాటు జరిగినా మీరు మళ్ళీ అండర్స్టాండింగ్ చేసుకోవడంలో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడు శుక్రుడి యొక్క స్థితి ఎలా ఉంటుంది, కలిగే ఇబ్బందులు మనం తెలుసుకుందాం. ముందు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఎవరైనా మిత్రులు వీడియోని లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి, మీ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇవి ఖర్చు లేకుండా మీరు సమస్య నుంచి బయటపడడానికి పరిహారాలు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా మీకు ఈ పరిహారాలు దొరకవు. కారణం, మీ అంతటికి మీరుగా చేసుకోవడానికి నేను మీకు ప్రతిదీ కూడా విశదీకరించి పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. కొంచెం లెంతీ వీడియోలే ఉంటాయి. కారణం ఏంటంటే, షార్ట్లో చెప్పే కాదు, ఒక చిన్నవైతే షార్ట్లో చెప్పచ్చు. షార్ట్ వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను. మీరు ఎవరైతే జాతక దోషాలతో బాధపడి లక్షల ఖర్చు పెట్టి తగ్గని వారు కూడా మీకున్న సమస్యకి ఇందులో చెప్పిన విధంగా ఉంటే మాత్రం ఈ పరిహారం చేసుకోండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ముఖ్యంగా శుక్రుడు సంపదలకు, ఔషధాలకు, మంత్రాలకు, అలాగే రసాలకు అధిపతి. ఆయన శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయంటే అద్భుతం అన్నమాట. ఆయనకున్న శక్తి సామర్థ్యం చాలా అద్భుతం. ఈయన సమస్త సంపదల్ని అలాగే రాక్షసులకి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ జాతకుడు అంటే మామూలుగా శుక్రుడి యొక్క జాతకంలో బాగుంటే లక్ష్మీయోగం కలుగుతుంది. మనం ఈయన అంటే శుక్రగ్రహ శాంతికి మనం తేలిగ్గా బయటపడాలంటే గోపూజ చేస్తే తేలిగ్గా బయటపడతాం. అలాగే ధరించవలసింది వజ్రం, వెండి, బంగారం, అలాగే ధాన్యం, నెయ్యి, తెల్లని వస్త్రాలు, తెల్ల చందనం, అలాగే పెరుగు, గోవు మరియు భూమిని బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి అనేది శాస్త్రం చెప్తుంది. నవగ్రహ మండపంలో తూర్పు భాగాన తెల్లని పంచముఖ కోణం చిహ్నంగా ఉంటుంది. ఈయన ఎవరైనా సరే ఈయన మనకి అనుకూలంగా ఉండాలి అంటే, శుక్రుడు అనుకూలంగా ఉండాలంటే శుక్రవారం మహాలక్ష్మీదేవికి చందనం అభిషేకం చేయడం, అలాగే ఆనప గింజలు అంటే సొరకాయ గింజలు నైవేద్యం పెట్టడం, మల్లెపూలు, తులసి, బెల్లం లాంటి పత్రాలని, పువ్వులని స్వామి అంటే అమ్మ అంటే లక్ష్మీదేవికి అర్చన చేసిన లక్ష్మీదేవి సంతోషపడి శుక్రదోష నివారణ కలుగుతుంది. అలాగే సంతోషకరమైన కుటుంబ జీవితము మరియు మంచి పెళ్లి కాని వారికి మంచి భార్య, మంచి భర్త మీకు అమ్మవారు ప్రసాదిస్తుంది. ఇది మీకు తేలిగ్గా పరిహారం. ఇప్పుడు దోషాలు అంటే ఈ శుక్రగ్రహం వల్ల వచ్చే దోషాలు, బాధల గురించి తెలుసుకుందాం. శుక్రుడు అంటే శుక్రగ్రహ దోషం వల్ల మీకు కలిగే బాధలు ముఖ్యంగా లగ్నరీత్యా మేషలగ్నానికి ఈయన ఉభయ మారకపతి అంటే మారకాధిపతి. కాబట్టి వయసు ముదిరిన వారు ఆరోగ్యంపై దెబ్బతీస్తాడు. అంటే శుక్రుడు యొక్క దశ అంతర్దశల్లో సడన్గా పెద్దవాళ్ళకి ఆరోగ్యం మీద ఇబ్బంది కలగజేసే పనిలో ఉంటాడు ఈయన. అలాగే
శుక్రుడు బాగోకపోతే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా చేస్తాడు. అంటే ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. మూడవది సుఖనిద్ర. ఈ సుఖనిద్ర అనేది ఎవరికైతే నిద్ర పట్టకుండా ఉంటుందో, అంటే నిద్రకి నోచుకోరనమాట, అలసత్వము, లైంగిక సంపర్కాల్లో అపశృతులు, లైంగికంగా ఆనందం లేకుండా చేయడం కూడా ఈయనకుండే లక్షణం. అలాగే స్త్రీల పట్ల మానసికంగా విముఖత ఉండటం, బుద్ధి చాంచల్యం, అంటే మనస్సు ఒక దగ్గర నిలబడకపోవడం, అలాగే కాస్త విప్లవ భావాలు కలిగి ఉండటం, అంటే కవిత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కాస్త సెక్స్ సాహిత్యం పట్ల, అంటే సెక్సువల్ పుస్తకాలు, సెక్సువల్ బొమ్మలు చూడటం, అలాగే ప్రతిష్ట, అప్రతిష్ట, వ్యభిచారం, ఇలాంటి వాటి వల్ల సంఘంలో అపకీర్తి పాలవటం, స్నేహితుల వల్ల మీరు గుట్టుగా ఉంచాల్సిన విషయాలన్నీ రట్టయిపోవడం, ఇలాంటివన్నీ కూడా శుక్రుడు నీచంగా ఉన్నప్పుడే జరుగుతాయి. అలాగే వాస్తు దోషాలు ఉన్న ఇంట్లో మీరు వెళ్ళటం, అద్దెగా ఉన్నవారు లేకపోతే, అలాగే వాహన ప్రమాదాలు లేదా వాహనాలకి విపరీతమైన రిపేర్లు రావటం, ఇవి కూడా శుక్రగ్రహ దోషం వల్లే కలుగుతాయి. రెండవది ఇక్కడ ముఖ్యంగా కర్కటక కుంభలగ్నం వాళ్ళకి ఎవరైనా సరే, అంటే ఇక్కడ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ కర్కటక లగ్నం కానీ కుంభలగ్నానికి కానీ శుక్రుడు కనుక నీచపడితే సొంత ఇల్లు, వాహనం, విద్య ఇలాంటి విషయాల్లో అపవాదులు కలిగించడమే కాకుండా ట్రాన్స్పోర్టు, వ్యాపారం చేసేవారికి కూడా నష్టాలు కలిగిస్తాడంటే కర్కటక లగ్నం, కుంభలగ్నం వారికి శుక్రుడు కనుక నీచుడైతే మాత్రం ఇలాంటి ఇబ్బందులు కలిగజేస్తాడు. అలాగే మిథున లగ్నానికి సంతానం ప్రవర్తనపై ప్రభావం చూపెట్టి వారి మూలకంగా ఖర్చు చేయిస్తాడు. ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తప్పుడు మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే వయసులో ఉన్నవారైతే స్త్రీలు, అంటే కొంత ఇంట్లో ఉన్న ఆడవారి వల్ల, అక్రమ సంబంధాల వల్ల అపకీర్తి తెచ్చుకుంటారు. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళ వల్ల కానీ, ఎవరైతే అంటే జాతకరీత్యా దోషం ఉంటుందో వాళ్ళు కానీ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కూడా శుక్రుడి యొక్క నీచ స్థితిని చెప్తుంది. అలాగే వృషభ లగ్నానికి శుక్రుడు కనుక నీచంలో ఉంటే భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతాడు. కన్యా లగ్నం వారికి అలాగే సర్వ సంపదలు పోగొట్టుకొని, ఉన్న సంపదలు చిక్కుల్లో పెట్టుకొని వాళ్ళు ఇబ్బంది పడే విధంగా చేస్తాడు. తులాలగ్నం వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడటం అవసరం. స్త్రీ మూలక అపనిందలు, అధోగతి కలగజేస్తాడు. చాలా వరకు ఇవి లగ్నాధిపతి సంబంధించిన విషయాల్లో తూచా తప్పకుండా జరుగుతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ధనుర్లగ్నం వారికి శత్రువులు, అంటే ఎవరైతే మీ శత్రువులు ఉంటారో వారి వల్ల మీకు నష్టం కలుగుతుంది. మేనమామ వల్ల కూడా కీడు కలిగిస్తాడు. అంటే ఇక్కడ వాడు వీడనేం లేదు, ఎవరి వల్లైనా జరగచ్చు అని అర్థం. అలాగే మీనలగ్నం వారికి ముఖ్యంగా ఆనందం కన్నా అపశృతులు ఎక్కువగా జరుగుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా జీవితంలో ఆనందమయం కావడానికి, అనుభవించడానికి శుక్రుడి యొక్క అనుగ్రహం కంపల్సరిగా ఉండాలి. శుక్రుడు బాగుంటేనే లక్ష్మి వస్తుంది. చాలా వీడియోలు చెప్పాను. ఇప్పుడు ఈ శుక్రగ్రహ దోషం వల్ల కలిగే వ్యాధుల గురించి తెలుసుకుందాం. ప్రధానంగా కళ్ళు, జ్ఞానేంద్రియాలు, గొంతు, గెడ్డము, బుగ్గలు, కిడ్నీలు, అలాగే వృష్ణాలు, మూత్రము, చర్మ సౌందర్యము, చర్మ వ్యాధులు, గ్రంథులు, ఇలా శరీరంలో జలతత్వానికి సంబంధించిన వాటిపైన ఆధిపత్యం శుక్రుడు వహిస్తాడు. జాతక చక్రంలో రవి శుక్రులు కనుక చెడిపోతే
కళ్ళకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అలాగే చంద్రకుజులు కనుక శుక్రునితో కలిసి ఉంటే దృష్టి వల్ల మీరు ఎవరైనా సరే ఈ జాతకుడు దుష్టులతో సాంగత్యం ఏర్పడుతుంది, ఇబ్బంది పడతారు. ఆడవారైతే కనుక ఋతుక్రమం సరిగా జరగదు, అంటే నెలసరులు సరిగ్గా రావు. అలాగే ఒకవేళ అయితే విపరీతంగా రక్తస్రావం ఉంటుంది, అంటే 5 రోజులు ఉండవలసింది 7 రోజులు 10 రోజులు కూడా కొంతమందికి కలుగుతుంటుంది. అలా కలగడం కూడా శుక్రుడు యొక్క ప్రభావమే, అంటే శుక్రుడు నీచంగా ఉన్నాడని అర్థం. అలాగే కొంతమందికి ఆపరేషన్ కూడా చేయిస్తాడు. అలాగే చంద్రుడు కేతువు కలయిక వల్ల చర్మానికి ఉండే కొంతమందికి శరీరం మృదువుగా ఉండేది అది పోవడం జరుగుతుంది. బొల్లి, సోబి, ఇలా స్కిన్ ఎలర్జీకి సంబంధించిన చర్మ వ్యాధులు కలగజేస్తాడు. మీకు ఎవరికైనా సరే ఇలా సడన్గా వచ్చిందంటే మీ జాతకంలో శుక్రుడు వేరే గ్రహాలతో కలిసి ఉన్నాడు, కేతువుతో కలిసి ఉన్నాడు, అలాగే చంద్రుడితో కలిసి ఉన్నాడు, ఈ ఇద్దరితో కలిసి ఉన్నాడు అని అర్థం. అలాగే ముఖ్యంగా బుధుడితో కలిక, అంటే శుక్రుడు కనుక బుధుడితో కలిసి ఉంటే తలకు సంబంధించి కేంద్ర నాడీ మండలం పైన ప్రభావం చూపెడతాడు. హిస్టీరియా కానీ అలాగే తత్సంబంధమైన నరాలకు రోగాలు కానీ కలగజేస్తాడు. శుక్రుడు బాగున్నప్పుడు, చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు కానీ బుధుడితో ఉన్నప్పుడు పిచ్చిని కూడా తీసుకొస్తాడు. అలా జరిగింది సడన్గా అంటే మీరు శుక్రుడి యొక్క దోషం ఉందని అర్థం. దాని పరిహారాలు కూడా చెప్తాను, భయపడమాకండి. అలాగే ఆడవారికి గర్భాశయ వ్యాధులు, అందరికీ మూత్రపిండ వ్యాధులు, సుఖ వ్యాధులు, ఇలాంటి వాటికి కూడా శుక్రుడే కారకుడు. కుజుడితో కలిసి ఉంటే గొంతు నొప్పి, టాన్సిల్స్, గొంతు క్యాన్సరు, గొంతు వాపు, ఇలాంటి మొదలైనవన్నీ శుక్రుడు కలగజేస్తాడు. బుధుడితో కలిసి ఉంటే నపుంసకత్వం, చర్మ వ్యాధులు, మధుమేహం. శనితో కలిసి ఉంటే సుఖవ్యాధులు, రాహుతో కలిసి ఉంటే గర్భ సంబంధిత వ్యాధులు, కేతుతో కలిసి ఉంటే సంతానలేమి, ఇలాంటి వ్యాధులు కలగజేస్తాడు. ఇప్పుడు మనం మీకు జరుగుతున్న దాంట్లో ఏదైతే లోపం ఉందో అది మీరు పేపర్ మీద రాసుకోండి. ఇందులో ఇది మ్యాచ్ అయిందనుకోండి, మీకు శుక్రుడు యొక్క ప్రభావం ఉందని అర్థం. ఇప్పుడు ఈ నివారణకి తాంత్రిక పరిహారాలు తెలుసుకుందాం. శుక్రుడికి ఆది దేవత ఇంద్రుడు, ప్రత్యాది దేవత ఇంద్రమూర్తులు. ఆది ప్రత్యాది దేవత మరి మీకు ఎవరైనా సరే ఇంద్రాది దేవతలకు మీరు జప హోమాదులు చేపిస్తే శుక్రుడికి, అంటే శుక్రుడికి ఆదిదేవతతో పాటు శుక్రుడికి కూడా జపము హోమం చేయించుకోవడం వల్ల, ఇంద్రాని కవచం పారాయణం చేయడం వల్ల, స్తోత్ర పారాయణం చేయడం వల్ల కూడా మీకు శుక్రగ్రహ దోషం పెరుగుతుంది. చాలామంది ఇంద్రాని స్తోత్రం ధనం కోసం చేస్తూ ఉంటారు. దానికి కారణం కూడా శుక్రుడు బలపడటం కోసం మాత్రమే, దోషం తొలగడానికి. ఇప్పుడు రెండవది, ఈ పరిహారంలో అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరీదేవి. ఆమె అష్టకాన్ని కానీ స్తోత్రాన్ని కానీ ప్రతిదినం పఠించడం వల్ల మీకు నివారణ కలుగుతుంది. చూడండి, అమ్మవారి నామం చేసినా ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలాగే తంత్రశాస్త్ర ప్రకారం శుక్రుడికి అంతరిక్ష అధిదేవత కమలాత్మకాదేవి. జీవితంలో సుఖాలు పొందాలన్నా, కళాకారులుగా రాణించాలన్నా, ప్రేమ వ్యవహారాల్లో ఫలించాలన్నా ఈ కమల మహాదేవిని ఆరాధించాలి. అమ్మవారి స్తోత్రము, మంత్రము, కవచము పారాయణం చేస్తే, అలాగే మీరు శివకవచ పారాయణము చేయడం వల్ల కూడా మీకు నివారణ జరుగుతుంది. నాలుగో పాయింట్ ఏంటంటే, ఈ శుక్రగ్రహ దోషం వల్ల స్త్రీలు ఏ విధమైన బాధలు కలిగినా ఆవాల నూనె చుక్కలు, ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ సూర్యోదయం కాకముందు సింహద్వారానికి కుడివైపున లోపల నుండి వెయ్యాలి. అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇంట్లో ఉండి సూర్యోదయం అవ్వకూడదు, ఇంకా సూర్యుడు రాకముందు ఇంటిలో నిలబడి గుమ్మం బయట 4 చుక్కలు, అంటే 4 చుక్కలు ఆవ నూనెని గుమ్మం బయట వెయ్యాలి, పక్కకి వెయ్యాలి. సింహద్వారానికి కుడివైపు మీరు నిలబడ్డారనుకోండి, ఇది కుడి చేయనుకోండి, కుడివైపు వెయ్యాలి. ఇలా వేయటం వల్ల కూడా మీకు
వరుసగా 43 రోజులు చేయడం వల్ల ఈ శుక్రగ్రహ దోషం తొలగిపోతుంది. ఇది ఒక 3 సంవత్సరాల క్రితం ఒక తంత్ర వీడియో చెప్పాను. అంటే ఈ నూనెని ఇలా వెయ్యాలి అని మన వీడియోలో కూడా ఉంటుంది. ఇప్పుడు 5వ పాయింట్ చెప్తాను. ఇది 43 రోజులు చేయాలి నూనె వేయటం. 4 చుక్కలు జస్ట్. సప్తమంలో శుక్రుడు, అష్టమంలో రాహువు ఉన్నప్పుడు ఇంట్లోని ఆడవారు నలుపు నీలిరంగు వస్త్రాలు వాడకూడదు. అంటే జాతక చక్రంలో సప్తమంలో శుక్రుడు ఉన్న, అష్టమంలో రాహువు ఉన్న ఇంట్లో ఆడవారు నలుపు నీలిరంగు వస్త్రాలు వాడకుండా ఉంటే చాలా మంచిది. అలాగే 6వ పాయింట్, శుక్రగ్రహ దోషం మీకు ఆర్థికమైన అస్థిరతను కలగజేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే వేప చెట్టుకి చిన్న రంధ్రం చేసి దానిలో చిన్న చతురస్రాకారం వెండి మొక్కని పెట్టి తిరిగి చెట్టు బెరడుతోనే మూసివేయాలి. దీన్ని ఎలా గురువు గారు అంటే పైన బెరడు తీయండి, తర్వాత డ్రిల్ లాగా మన మిషన్లు ఉంటాయి కదా, ఓలేయండి. ఆ ఓలేసి అందులో చిన్న వెండి ముక్క పెట్టి మళ్ళీ బెరడు పెట్టేయండి, దానికి కవర్ కట్టేయండి, అది అతుక్కుపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల కూడా మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. చూడండి ఎంత తేలికో. మనం కోట్లు ఖర్చు పెట్టి చేసిన ఫలితాలకు కూడా ఫలితం రాకపోవచ్చు, కానీ వీటికి వస్తుంది. ఇవి తాంత్రిక పరిహారాలు. ఇప్పుడు ఈ శుక్రగ్రహ దోష నివారణకి చేయవలసిన ఉపవాసం ఏంటో చెప్తాను. మీరు శుక్లపక్ష ప్రథమ శుక్రవారం నాడు ప్రారంభించి 21 కానీ 31 రోజులు ఈ ఉపవాస దీక్ష చేయాలి. శుక్రవారం నాడు తలస్నానం చేసి తెల్లటి వస్త్రాలు ధరించి తాంత్రిక మంత్రాన్ని 3 లేక 21 మాలలు, అంటే 108 × 21 అంటే 21 సార్లు మంత్రాన్ని మీరు జపం చేయాలి. పగలంతా ఉపవాసం చేసి సాయంత్రం మరలా స్నానం చేసి మంత్రాన్ని మళ్ళీ జపం చేయాలి. ఎన్నిసార్లు? 21 మాలలు. తర్వాత అన్నం కానీ పంచదారతో చేసిన పరమాన్నం కానీ భుజించాలి. భోజనానికి ముందు ఆవుకు కానీ లేదా ఎవరికైనా వ్యక్తి, అంటే ఒక వ్యక్తి ఏకాకి, అంటే ఏకాకి అంటే ఒక రకంగా చెప్పాలంటే భార్య లేనివారు, అంటే పెళ్ళి కానివారు ఎవరైనా వ్యక్తి ఉంటే వారికి మీరు పెట్టాలి ముందు. అంటే ఇక్కడ భోజనానికి ముందు ఆవుకు కానీ లేకపోతే ఒక పెళ్ళి కాని వ్యక్తికైనా పెట్టాలి. లేదా ఇది కూడా అవకాశం లేకపోతే కాకికైనా పెట్టచ్చు. ఏదైనా అంటే అందుట్లో సాయంత్రం అయిపోతుంది కాబట్టి కాకులు దొరకవు, కాబట్టి మీరు ఆవుకు పెడితే మంచిది. దీక్ష ముగిసిన తర్వాత, అంటే దీక్ష ముగిసిన రోజు పాలు, పెరుగు, వెండి, బియ్యము, తెల్లటి బట్టలు దానం చేయాలి. హోమం కూడా చేస్తే మంచిది. ఈ విధంగా మీరు చేయడం వల్ల శుక్రగ్రహ దోషం నివారణ జరుగుతుంది. ఇప్పుడు మీరు అడగచ్చు, ఉపవాసం చేయలేమని మిగతా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఇప్పుడు దోషాలకు చేయవలసిన దానాల గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు లక్ష్మీదేవికి పాలను నైవేద్యంగా పెట్టండి. అనాథ బాలకులకి వస్త్రాలు, పండ్లు, పూలు, పాలు, పెరుగు, బియ్యం దానం చేయడం వల్ల నివారణ జరుగుతుంది. ఇది చేయకపోతే అది చేయొచ్చు. రెండవది దానాల గురించి చెప్తున్నాను. శుక్రగ్రహ బాధలు ఎవరైనా సరే, అంటే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు తినే ఆహార పదార్థాల నుండి కొంత తీసి ఆవుకు పెట్టడం వల్ల ఆవులకు సంబంధించిన చిట్టు, తవుడు, పొట్టు, నూకలు, గంజి, కడువ మొదలైన పదార్థాలు పెట్టడం వల్ల కూడా నివారణ జరుగుతుంది. ఈ విధంగా వరుసగా 40 రోజులు చేస్తే శుక్రగ్రహ దోషం తొలగిపోతుంది. అలాగే శుక్లపక్ష ప్రథమ శుక్రవారం నాడు 600 గ్రాములు కానీ 6 కిలోలు కానీ బొబ్బర్లు పింగాణి పాత్రలో కానీ లేదా అరిటాకులో పోసి మీ శక్తికి మీరు చేయగలిగినంతగా తెల్లటి జరి అంచుగల వస్త్రాన్ని పరిమళ ద్రవ్యాలను, అంటే అత్తర్ కానీ సెంట్ కానీ గంధము, కుంకుమ పువ్వు, జాజికాయ ఇలాంటి వస్తువుల్ని తాంబూలంలో పెట్టి పెండ్లి కానీ 16 సంవత్సరాల బ్రాహ్మణ యువకుడికి కాళ్ళు కడిగి శుక్రగ్రహ మంత్రము స్తోత్రము పఠించి దానం ఇవ్వాలి. ఈ విధంగా 20 వారాలు చేయడం వల్ల
మీకు శుక్రుడి యొక్క ప్రభావం తగ్గిపోతుంది, అంటే నివారణ జరుగుతుంది. 4వ పాయింట్, ఉత్తమ కులంలోని కన్య పెద్ద మనిషి అయినప్పుడు, అంటే పీరియడ్స్ మొదలైనప్పుడు అన్న వస్త్రాలు దానం చేయడం వల్ల, పచ్చగడ్డి ఆవులకు తినిపించడం వల్ల, చంటి పిల్లలకి పాలు ఇప్పించడం వల్ల శుక్రగ్రహ బాధ నివారణ జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే, ఎవరైనా ఉత్తమమైన కులంలో తక్కువ, అంటే డబ్బులు లేని వారికి, ఆడపిల్లలకి వారు ఫంక్షన్ చేసుకోలేనప్పుడు, మనం పెద్ద మనిషి అయినప్పుడు వారికి అన్నం వస్త్రాలకి దానం, అంటే వాళ్ళకి కొత్తవి కొనివ్వడం వల్ల కూడా ఈ ఫలితం అనేది ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే మీ జాతకంలో వ్యాయంలో శుక్రుడు ఉన్నప్పుడు భార్య అనారోగ్యం దెబ్బతీస్తాడు. అటువంటప్పుడు శుక్రగ్రహ సంబంధమైన వస్తువులు దానం చేయాలి. అంటే నీలిరంగు గల పువ్వుల్ని సూర్యాస్తమయ సమయంలో, అంటే సూర్యాస్తమయం జరిగాక రాత్రికి ముందు ఏకాంత ప్రదేశంలో పాతి పెట్టడం వల్ల కూడా నివారణ జరుగుతుంది. అంటే బ్లూ కలర్లో ఉండే పుష్పాలని సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడుతున్న సమయంలో పాతి పెట్టాలి. అప్పుడు అలా చేయడం వల్ల కూడా భార్య అనారోగ్య సమస్యలు ఉంటే తొలగిపోతాయి. 6వ పాయింట్ చెప్పుకుందాం. శుక్రుడు 4వ రాశిలో ఉంటే, అంటే కర్కటక ముందు ఉన్నప్పుడు స్త్రీల వ్యవహారాల్లో తప్పుడడుగులు వేయిస్తాడు, మేనమామలకి అనార్థాలు కలగజేస్తాడు. అటువంటప్పుడు చంద్రుడికి సంబంధించిన ఆరాధన దానాలు చేయడం వల్ల నివారణ కలుగుతుంది. ఇది మీరు ఏ ఒక్కటి చేసినా ఖచ్చితంగా ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు మనం శుక్రదశ అంతర్దశల్లో కలిగే దుష్ప్రభావాలు, పరిహారాలు తెలుసుకుందాం. శుక్రదశ 20 సంవత్సరాలు ఉంటుంది. ప్రపంచంలో సంతోషం నిండి ఉన్న సమయం ఏదన్నా ఉంది అంటే, అది అనుభవించగలిగే సమయం ఏదైనా ఉందంటే, ఆ సమయానికి శుక్రుడి యొక్క అనుగ్రహం కలిగి ఉంటే ఖచ్చితంగా వాడి జాతకంలో అద్భుతాలు చూస్తాడు. అంటే కళారసన, అలాగే కాంతిలీల వినోదము, అంశభూతులిక తల్పాలు, అంటే మంచి సుఖము, సంతోషము, మంచి నిద్ర, మంచి పడక, ఇలాంటివి భోగభాగ్యాలు అనుభవించే భాగ్యం ఇచ్చే శుభగ్రహమే శుక్రుడు. అంటే శుక్రుడు మంచిగా చేసుకుంటే డబ్బు కావాల్సినంత వస్తుంది. లక్ష్మీ అమ్మవారిని ఆరాధించిన సమస్యలు తీరిపోతాయి. ఇప్పుడు శుక్రదశలో శుక్రుడు 3 సంవత్సరాల 4 నెలలు ఉంటాడు. ఈ దశలో భార్య ద్వారా సంతోషము, గృహయోగము, వస్త్రాలు, ఆభరణాలు, అలాగే దీర్ఘకాలిక కష్టాలు ఇలాంటి తొలగిపోవడం, ఇలాంటి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. శుక్రుడికి బలం లేకపోతే ఏమవుద్దంటే నడకలో లోపం, అంటే నడవడిక లోపము, అంటే క్యారెక్టర్ అంటే కొంచెం చెప్పాల్సిందే కానీ భయంకరంగా ఉంటుంది. అంటే క్యారెక్టర్ బాగోదు అని అర్థం. దొంగ బుద్ధి లాంటివి అశుభ ఫలితాలు కలగజేస్తాడు. దీనికి పరిహారం ఏంటంటే, శుక్రవారం నాడు మహాలక్ష్మిని అర్చించి తీపి పదార్థాలను ప్రసాదంగా నివేదన చేస్తే సుఖం కలుగుతుంది. అమ్మవారికి పూజ చేస్తే చాలు. ఇప్పుడు శుక్రదశలో రవి 1 సంవత్సరం ఉంటుంది. భార్యతో గొడవలు అవుతాయి, విరోధాలు వస్తాయి, ప్రభుత్వం దండన, పిల్లలు ఇంటిని వదిలివేయడం, అంటే ఒక రకంగా చెప్పాలంటే నిందారోహణలు, నోటికొచ్చి మాట్లాడడం, ఇలాంటివి జరుగుతాయి. పరిహారం ఏంటంటే, ప్రతి ఆదివారం సూర్యుడికి నమస్కారం చేయటం, విష్ణుమూర్తికి నమస్కరిస్తే శుభం కలుగుతుంది. 3వది, శుక్రదశలో చంద్రుడు 1 సంవత్సరం 8 నెలలు ఉంటాడు. ఈ దశలో అనుకున్న కార్యసిద్ధి, వ్యవసాయ లాభము, ధన రాబడి, ఇతరుల స్త్రీ ద్వారా సుఖము, అంటే కాస్త పరస్త్రీల సుఖం కూడా వస్తుంది. సముద్ర స్నానము, భాగ్యం లాంటి శుభాలు కలుగుతాయి. ఇందులో ఒకవేళ ఆయన నీచ స్థితిలో కనుక ఉంటే నీచమైన ఫలితాల్లో మీరు భాగస్థులవుతారు. పాపభాగ్యం కూడా మాత్రం కలుగుతుంది. అలాగే శుక్రుడు చంద్రుడి యొక్క బలం లేకపోతే స్త్రీల వలన బాధలు పడతారు. దీనికి పరిహారం, అమ్మవారికి లేదా గౌరీదేవికి పౌర్ణమి రోజు సాయంత్రం పూజించడం, అలాగే చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత నమస్కారం చేసి అమ్మవారి స్తోత్రం పారాయణ చేస్తే మంచి సుఫలితాలు కలుగుతాయి. ఇలా మీరు 3 నుంచి 5 పౌర్ణములు చేస్తే చాలు.
శుక్రదశలో చంద్రుడి యొక్క లోపం తొలగిపోతుంది. ఇప్పుడు శుక్రదశలో కుజుడు 1 సంవత్సరం 2 నెలలు ఉంటాడు. ఈ దశలో భూమి, వాహన సేకరణ, నూతన గృహం కట్టడం, కులదైవాన్ని పూజించి భాగ్యము, తీర్థయాత్రలు చేయటం, నేత్రవ్యాధి, చర్మ వ్యాధుల్ని అంటే మీకున్న అంతకుముందు రోగాలున్నా తగ్గుతాయి. స్త్రీలను నమ్మి చేసే పనులు నాశనం అవుతాయి. కాస్త ఈ సమయంలో ఏంటంటే స్త్రీలను నమ్మడం వల్ల నష్టపోతారు. దీనికి పరిహారం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, స్వామివారికి వస్త్రాలు సమర్పించడం, అలాగే షష్ఠీ కవచం పారాయణం చేయడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు శుక్రదశలో రాహువు 3 సంవత్సరాలు ఉంటాడు. జాతకుడు చెడు ఆలోచనలు తగ్గుతాయి, దైవిక ఆలోచనలు పెరుగుతాయి, యోగు లాంటి ప్రశాంతత, ఎటువంటి కోరికలు లేని మనస్సు ఏర్పడుతుంది. ఇక్కడ గురించి ఒక విషయం గుర్తుంచుకోవాలి. వ్యాధుల పాయింట్ ఆఫ్ వ్యూలో వాత సంబంధమైన వ్యాధులు కలగజేస్తాడు, శరీరంలో నొప్పులు లాంటివి కలగజేస్తాడు. పరిహారం ఏంటంటే దుర్గాదేవిని శుక్రవారం నాడు పూజించడం, పుట్టలో పాలు పోయడం లాంటివి చేస్తే శుభం కలుగుతుంది. అలాగే 6వది శుక్రదశలో గురుడు 2 సంవత్సరాలు 8 నెలలు. ధాన్యం వృద్ధి చెందుతుంది, వస్తువులు అభివృద్ధి చెందుతాయి, వృత్తి విద్యాలాభం ఏర్పడుతుంది. అలాగే వాహన యోగం ఉంది, పిల్లల వలన గౌరవం కలుగుతుంది, శుభకాలం కూడా చెప్పవచ్చు. అంటే గురువుడు కూడా మంచి చేస్తాడు. పరిహారం లలితాదేవి కానీ, లలితా సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ పారాయణ చేయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలని పొందుతారు. అలాగే శుక్రదశలో శని 3 సంవత్సరాలు 2 నెలలు ఉంటాడు. ఈ దశలో అన్నం మీద విరక్తి, మెదడు వ్యాధి, కాళ్ళు చేతుల్లో వైకల్యం, వ్యాధులు అధికమవ్వటం, ఎముకలు బలహీనపడటం లాంటివి జరుగుతాయి. పరిహారం ఏంటయ్యా అంటే మీరు ప్రదోషకాలంలో సాయంత్రం పూట భైరవుడిని పూజించటం, శివదర్శనం అంటే శివాలయాలకు వెళ్తూ ఉండటం చేస్తూ ఉంటే మంచి ఫలితాలు కలుగుతాయి. శని భగవాన్ ఏమి చేయడు. అలాగే శుక్రదశలో బుధుడు 2 సంవత్సరాల 10 నెలలు ఉంటాడు. విద్యలో ఉన్నతంగా ఉంటుంది. పిల్లలు కలిగే వారికి, సంతానం కలిగే వారికి మగపిల్లలు పుడతారు, దానివల్ల సంతోషం కలుగుతుంది. సంగీతము, కళా శాస్త్రాల్లో ఆసక్తి కలుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. దీనికి పరిహారం లక్ష్మీనారాయణులకి తులసి కానీ మల్లె పువ్వులతో అర్చన చేస్తే ఇంకా మంచి అద్భుతాలు ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు శుక్రదశలో కేతువు 1 సంవత్సరం 2 నెలలు ఉంటాడు. జాతకుడికి ప్రయాణ కాలంలోనూ జంతువులతోనూ కొంచెం కష్టాలు వస్తాయి. భార్యకి వ్యాధి, విషభయము, గండాలు కలిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా కలుగుతాయి. ఇది తొలగిపోవడానికి ఆదిశేషశయనుడైన విష్ణుమూర్తిని శుక్రవారం నాడు తెల్లని పువ్వులతో పూజ చేస్తే, మీకు అర్చన చేస్తే ఖచ్చితంగా కేతువు శాంతిస్తుంది. ఇప్పుడు ధరించవలసిన రత్నము, ధరించవలసిన రుద్రాక్ష గురించి చెప్తాను. నవగ్రహాల్లో 6వ గ్రహం కాబట్టి శుక్రుడికి దోష నివారణ కోసం వజ్రాన్ని ధరించాలి. ఈ వజ్రాన్ని కూడా ఉత్తరాభద్ర నక్షత్రం రోజున లేదా శుక్రవారం నాడు శుక్రహోర టైంలో ధరిస్తే మంచిది. ఎందుకంటే ఖరీదైంది కాబట్టి ప్రత్యామ్నాయంగా అమెరికన్ డైమండ్ అని ధరించవచ్చు, లేదా దానికి బదులుగా స్ఫటికాన్ని కూడా ధరించవచ్చు. ధరించవలసిన రుద్రాక్ష 7 ముఖాలు గల సప్తముఖి రుద్రాక్షను ధరించాలి. ఇది ఎవరైతే లక్ష్మీ స్వరూపంగా భావించి ధరిస్తారో, అలాగే ఈ రుద్రాక్ష సప్త ఋషుల కింద కూడా మనం చెప్తాము, సప్త మాతృకలుగా కూడా మనం చెప్తూ ఉంటాం. ఇది మన్మధుడికి కూడా ప్రతీక. ఈ రుద్రాక్ష ధారణ వల్ల మనశ్శాంతి కూడా కలుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి సమస్యకి సమాధానం ఉంది, ప్రతి బాధకి పరిహారం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి బాధలతో బాధపడేవారు నేను మీకు చాలా క్లియర్గా, తేలికగా అర్థమయ్యే విధంగా ప్రశాంతంగా చెప్తున్నాను. తొందరపాటు ఏం లేదు. ఎందుకంటే ఏమాత్రం తొందరపాటు పడ్డా మీరు మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. అర్థం చేసుకోండి. మీకు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే మీరు పరిహారాలు చేసుకోండి, మీ అందరికి మీరుగా చేసుకోండి, బయటపడతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేసి 10 మంది మిత్రులకు షేర్ చేయండి, గ్రూపుల్లో షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఈ లింక్ కూడా అంటే టోటల్ మొత్తం గ్రహాలకు సంబంధించిన పరిహారాల లింక్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో
ప్లేలిస్ట్ లింక్ పెడతాను. అది క్లిక్ చేస్తే 1 నుండి సూర్యుడి దగ్గర నుండి అన్నీ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మీకు శని భగవానుడి గురించి చెప్తాను. అంటే మొత్తం గ్రహాలకున్న పరిహారాలన్నీ కూడా చెప్తాను. మొన్న మొక్కల గురించి చెప్పాను, దీపారాధన గురించి చెప్పాను. ఇవన్నీ కూడా మనం చేసుకోగలిగే పరిహారాలు కాబట్టి మీరు ఎవరైనా సరే ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. అలాగే మీకు నా విన్నపం ఏంటంటే ఎవరైనా సరే నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి. నమ్మకం లేని వారు ప్రయత్నం చేయమాకండి. లెంతీ వీడియోలు కదా గురువు గారు చూడడానికి బోరు కొడుతుందంటే మీ కర్మ, నేనేం చేయలేను. చాలామందికి ఏంటంటే ఈ బోరు కొట్టేవాళ్ళు, మాకు షార్ట్గా కావాలనేవారు, జీవితంలో మనం షార్ట్ అయిపోతున్నామని అర్థం. కొంచెం అర్థం చేసుకొని లెంతీ వీడియోలను కూడా మీరు ఏంటంటే కంటెంట్ మాత్రం చూడడానికి ప్రయత్నం చేయండి, అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.